शादनगर को शानदार नगर में बदल दिया जाएगा। शादनगर एमएलए वीरलापल्ली शंकर। शादनगर शहर को शानदार नगर में तब्दील किया जाएगा और ये एक खुशाइंद पेशरफ्त है कि कच्ची आबादी वाले सियासत से बालातर तरक्की के लिए संग बुनियाद रखने की तकरीब में आ रहे हैं। शादनगर के एमएलए और रियासती सरकारी सेक्टर एंटरप्राइजेस के चेयरमैन वीरलापल्ली शंकर ने कहा कि शहर में एक नया रुझान शुरू हुआ है। हफ्ते के रोज शादनगर म्यूनिसिपैलिटी के चेयरमैन वीरलापल्ली शंकर के तहत 6 वार्डों में मुकामी एमएलए और सरकारी शोबे के इदारों ने कई वार्डों में एक तूफानी दौरा किया है। 6 वार्ड्स में 21 करोड़ 58,75,000 रुपए के तरक्याती प्रोग्रामों का संग बुनियाद रखा गया। म्यूनिसिपल कमिश्नर सुनीता रेड्डी की क़ियादत में अमले ने वार्डों में मुख्तलिफ प्रोग्रामों के हिस्से के तौर पर सीसी सड़कों, जेर जमीन नक्काशियों और दीगर कामों का संग बुनियाद रखा। एमएलए शंकर ने इस बात पर खुशी का इजहार किया कि मुतालिका वार्डों में बिला तफरीक पार्टियों के लोग इन प्रोग्रामों के लिए आए हैं। एमएलए ने वाज़ेह किया कि मुतालिका वार्ड उसी दिन तरक्की करेंगे जिस दिन इन्होंने पार्टियों से कता नजर जवाब दिया है और पूरे शहर को खूबसूरत बनाया है। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे शकील अहमद की यह खुसूसी रिपोर्ट। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। కార్యక్రమాలు మరి ప్రజలకు అవసరమైన విధంగా కొన్ని పార్కులు, కొన్ని సీసీ రోడ్లు, కొన్ని డ్రైనేజీలు కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాలు ఇలా మున్సిపాలిటీని, షాద్నగర్ మున్సిపాలిటీని ప్రజలకు అవసరమయ్యే రీత్యా ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం। ఇవల్ల ఈ యొక్క 3 నెలల్లో అన్ని కార్యక్రమాలు దాదాపు 100 కోట్ల వరకు మన మున్సిపాలిటీ పరిధిలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। మళ్ళీ 2 రోజుల తర్వాత కూడా మిగతా వార్డులలో కూడా ఇది నిరంతర ప్రక్రియ, అంటే పూర్తిగా ఈ ప్రగతి పథకంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి। పూర్తిగా ఈ యొక్క మున్సిపాలిటీని సుందరీకరణంగా తీర్చిదిద్దడానికే నా ధ్యేయం। ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే శంకరన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు। ఎందుకంటే ఈ రోడ్ అనేది నేను ఇక్కడ నిలబడడానికి గత 5 ఏళ్ల క్రిందట నేను ఇక్కడ నిలబడడానికి నాకు ఓటు వేయండి అని అడిగినప్పుడు ఇక్కడ ప్రజలు అడిగారు। కాకపోతే ఇన్నేళ్ళ ఈ బీఆర్ఎస్ పాలనలో నేను దీన్ని పూర్తి చేయలేకపోయాను। శంకరన్న గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల బాధలను అర్థం చేసుకొని ఈ రోడ్లపైన ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేసి స్వయంగా శంకరన్న చూసి ఆయన ఈ రోడ్డు అప్రోచ్ చేశారు।